ఏంటమ్మా మంచి బిజీగా ఉన్నావు, ఏం చేస్తున్నావు ఏంటి? జీలకర్ర మొగ్గు చేస్తున్నాను చందు. జీలకర్ర మొగ్గు వర్షాలు పడుతున్నాయి, డాడీ కొంచెం జలుబు చేసినట్టుంది. ఈ టైంలో జీలకర్ర మొగ్గు తింటే బాగుంటది అనమాట వేడి వేడి అన్నంలో. ప్రాసెస్ ఏంటి? ఇదిగో జీలకర్ర, అందులో హాఫ్ ధనియాలు, 2 స్పూన్లు నువ్వులు వేస్తాం, 5 ఎండుమిరపకాయలు వేసుకుంటాం, 15 వరకు మిరియాలు వేస్తాం, జీలకర్ర సరిపడగా అల్లం వేస్తాం. ఇందులోకి వెల్లుల్లి మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక 1/2 గ్లాసులు వాటర్ వేసేసి మిక్సీ పట్టుకుంటాం. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుంటాము. దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది జీలకర్ర మొగ్గుకి. ఆవాలు వేసుకుంటాము, మినపప్పు వేసుకుంటాము, మిరపకాయలు కొంచెం ముక్కలు పోపుకి వేసుకుంటాం. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుంటాం. ఎప్పుడుదమ్మా ఈ రెసిపీ? ఎప్పుడుది ఇది? చాలా పాత చందు, మా నాన్నమ్మ దగ్గర నుంచి అప్పటి నుంచి ఉన్నవే. ఇంక నానమ్మ అదే 100 ఏళ్ళు అనొచ్చా? అనొచ్చు. చేయడం మాత్రం చిన్నానమ్మ మనకు చేసి పంపించారు. అప్పటి నుంచి నాకు చేయాలనిపించింది. మళ్ళీ బాగా వేగాక ఈ మగ్గు ఇందులో పంపిస్తాం. ఈ ముద్దు కూడా ఈ ఆయిల్లోన బాగా వేగాలి. వేగితే పచ్చి వాసన పోతుంది అనమాట, మంచి స్మెల్ వస్తుంది. దీనిలో ఉంటుంది ఒక వారం రోజుల వరకు దీన్ని తినచ్చు. సరిపడా ఉప్పు వేసుకుంటాం. కాదేంటి మరి ఇండియా నుంచి మీ ఫ్రెండ్స్ ఎవరో ఫోన్ చేశారన్నావు? అబ్బా ఫోన్లు, చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా నెంబర్స్ తీసుకొని మరీ ఫోన్లు చేస్తున్నారా. హ్యాపీయా? ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేస్తాను, అది పలచగా వస్తుంది. ఉడకాలి, ఇది కూడా ఒక పావు గంట ఉడకాలి. ఉడికి ఆయిల్ పైకి తేలినట్టు వస్తుంది. అప్పుడు ఇది పచ్చి వాసన పోయి బాగుంటుంది అనమాట. ఇంకో 5 మినిట్స్ అయితే ఆపేయచ్చు. దగ్గరికి వచ్చింది. స్మోకీ. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పు. మంచి వేడిగుందమ్మా. వేడివేడిగా బాగుంటుంది టేస్ట్. గొంతులోకి దిగితే గొంతు కాలిపోద్ది. వేడి అన్నం కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే నోట్లో బ్లాస్టే.